జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలపై ఎంత ప్రభావం చూపిందో చిత్తూరు జిల్లాను చూస్తే అర్థమవుతుంది. కొత్తగా ఏర్పడే మదనపల్లి, తిరుపతి జిల్లాల కారణంగా పాత చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా పట్టుకోల్పోయే ప్రమాదంలో ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అజేయ శక్తిగా ఉన్న వైసీపీ ఇప్పుడు సమన్వయ లోపంతో చతికిలపడుతోందా? బలమైన నేతలు పక్క జిల్లాలకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీకి చిత్తూరులో తిరుగులేని బలం చేకూరనుందా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ జిల్లా పగ్గాలు ఎవరి చేతికి వెళుతుందో చూద్దాం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చిత్తూరు జిల్లా రాజకీయాలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. వైఎస్ఆర్సీపీకి గతంలో అండగా నిలిచిన ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు పక్క జిల్లాలకు పరిమితమవుతున్నారు. వైఎస్ఆర్సీపీకి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం కొత్తగా ప్రతిపాదించిన మదనపల్లి జిల్లాలో కలవనుంది. అలాగే నగరి నియోజకవర్గానికి చెందిన మండలాలు తిరుపతి జిల్లాలో విలీనం కావడం వల్ల మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా చిత్తూరు జిల్లాతో రాజకీయ అనుబంధం తగ్గుతుంది. ఈ మార్పు కారణంగా కొత్తగా చిత్తూరు జిల్లాలో అంటే కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, జీడినెల్లూరు 5 నియోజకవర్గాల పరిధిలో వైఎస్ఆర్సీపీకి అంత బలమైన సమన్వయం ఉన్న నాయకత్వం కరువవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో పుంగనూరును ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో కలిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన హవాను కొనసాగించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీగా లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీలోని మిగిలిన నాయకత్వం కూడా సమర్థవంతంగా పోరాడే స్థితిలో లేదు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆయన కుమార్తె కృపాలక్ష్మి సొంత పార్టీలోని తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరెడ్డి, పలమనేరు ఇన్ఛార్జి వెంకటేగౌడ్, కుప్పం ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరతులు టీడీపీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కోలేరనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీంతో 2026లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సమన్వయం పెద్ద సమస్యగా తలెత్తింది. టీడీపీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు కనిపించడం లేదని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వానికి కొదవలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 8 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో బలమైన వ్యక్తి మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, జీడినెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తొలిసారి గెలిచినప్పటికీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టున్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు టీడీపీలో ఉన్నారు. వీటన్నిటికీ తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తిరుగులేదని భావిస్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది అనడానికి సమీకరణాలే నిదర్శనం. వైఎస్ఆర్సీపీ పట్టుకోల్పోవడం, టీడీపీ మరింత బలిష్టంగా తయారవడం రానున్న స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కానుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి లోకల్ పోరులో కూటమిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.